బెంగళూరు సర్వీస్ అనేది గత 8 సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తూ రావట్లేదు. సార్ వచ్చిన 6 రోజుల్లోనే వెంటనే బెంగళూరు సర్వీస్ వచ్చింది. దాని సందర్భంగా తెనాలి నుంచి సాగి అందరూ కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం. అదేవిధంగా తెనాలికి సంబంధించిన పర్మనెంట్ సొల్యూషన్ పెద్దరావు నుంచి నందులు కానీ వాటర్ మార్పు చూపించిన ఏకైక వ్యక్తి గౌరవ మన మంత్రి శ్రీ నారాయణ మోహన్ గారు. కాబట్టి ఆయన వయసు గత కాలంలో వచ్చేవి కొన్ని కారణాల వల్ల తీసివేయడం జరిగింది. మళ్ళా అట్లాంటి సర్వీస్ ని పునరుద్ధరించాలని గౌరవ మంత్రి గారు చెప్పిన ప్రజల కోసం భద్రతతో కూడిన ప్రయాణ సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో ఏర్పడిన కొత్త ఏపీఎస్ఆర్టీసీకి ఇప్పటికీ 93 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఏపీఎస్ఆర్టీసీ కృషి మరి 18 సంవత్సరాల నుంచి కూడా మీ అందరి ఆదర అవమానాలతో ఇంత ముందుగా పాల్గొందంటే మరి ముఖ్యంగా ఆర్టీసీలో పనిచేసే ప్రతి ఉద్యోగి కూడా మరి కష్టపడి పనిచేసి సంస్థ 93 సంవత్సరాల నుంచి కూడా రిటైర్ అయిన వాళ్ళు అవసరం. మనం సలహాలు పాటిస్తూ ఎప్పటికప్పుడు మన ఆర్టిస్ట్ని తెనాలి చెప్పి అందరికీ థ్యాంక్ యూ. అందరికీ పూర్తిగా నమస్కారం అండి. చాలా సంతోషం. తెనాలి నియోజకవర్గంలో ఒకసారి మంచి పండుగ వాతావరణం ఆ వైభవం తీసుకురావడానికి అందరికీ కృషి ఉంటుంది. ప్రతి ఒక్కరికి వీలు చేయాలని ఆలోచించారు. ఆలోచన మేరకు అభివృద్ధి కార్యక్రమాలు ఖచ్చితంగా ఇంత ఆర్థికంగా కూడా ముందుకు తీసుకురావాలని. అందులో భాగంగా ఎప్పటికైతే వర్షాలు పడినప్పుడు ఆ రోజున ఇమీడియట్ గా కమిషన్ గారిని పంపించి జాగ్రత్తగా పరిశీలించి మనం తెనాలి ఆర్టీసీ బస్ డిపోలో అదే రోజున నాకు కూడా గతంలో నేను శాసనసభ్యులు ఎంతో మంది యువత ఇక్కడ ఉద్యోగ అవకాశాలు దొరక ఇతర రాష్ట్రాలకి ప్రత్యేకించి కర్ణాటక బెంగళూరు వెళ్ళినప్పుడు కనీసం ప్యాకేజ్ అంటే తిరిగి వచ్చి మన గ్రామాల్లో మన తెనాలి పట్టణంలో మన కుటుంబంతో గడపడానికి ఎన్ని సంవత్సరాల క్రితం నేను ప్రారంభించింది మధ్యలో ఆపేశాను. అది తక్షణమే క్యాన్సిల్ చేయమని నేను చైర్మన్ గారిని కోరినప్పుడు ఆయన కూడా స్పందించి బెంగళూరుకి 2 బస్ సర్వీసులు సూపర్ డీలక్స్ ఇమీడియట్ గా శాంక్షన్ చేసి ఈ రోజు నుంచి మనం ప్రారంభించుకోబోతున్నాం. రాబోయే నెల రోజుల్లోపే ఇంకొక సర్వీస్ బెంగళూరుకి ఏసీ బస్ కూడా తీసుకొచ్చేట్టు ఏర్పాటు చేస్తానని ఈ సందర్భంగా తెలుసుకున్నాను. ఇక్కడ నుంచి విజయవాడకి ప్రయాణం అతి కష్టమైన ప్రయాణం ఈ రోడ్ల వల్ల. చాలా మంది పాపం ప్రతిరోజు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆ రోడ్లు మరమ్మతులు కూడా ప్రారంభమయ్యాయి. కొంతవరకు మేము ఈ గుంతలు పూడ్చడానికి 30 లక్షల రూపాయలు శాంక్షన్ చేపించి ఇమీడియట్ గా మొదలు పెట్టమని చెప్పాను. ఈ లోపు ఈ 4 బస్సులు కూడా మనం ఈ రోజు ప్రారంభించుకునేది తెనాలి నుంచి విజయవాడకి
రోజుకి 6 సార్లు 6 ట్రిప్స్ చేస్తే ఒక బస్సు. సో దాదాపు 24 ట్రిప్లు మనకి ఇక్కడి నుంచి ప్రయాణం చేసే వాళ్ళందరికీ కూడా మంచి సౌకర్యం. బెంగళూరుకి వెళ్ళే బస్సు ఇక్కడ సాయంత్రం 5ంటికి ప్రారంభం, 5 గంటలే ఇక్కడ మొదలైతే ఉదయం కల్లా బెంగళూరు చేరిపోతుంది. అదేవిధంగా బెంగళూరు నుంచి ఒక బస్సు సాయంత్రం 5ంటికి ప్రారంభమై ఇక్కడ చేరే వరకు 5ంటికి అవుతుంది. సో దిగ్విజయంగా మంచిగా మన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ భాగంగా ఈ రోజు మనం ప్రయాణికులకు ఉపయోగపడే విధంగా ఎక్కువ మంది పాపం ఎవరైతే సొంత వాహనాలు ఏర్పాటు చేసుకోలేరో, ప్రయాణానికి ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా ఖచ్చితంగా ట్రాఫిక్ సమస్యను కూడా జాగ్రత్త చూసుకునే విధంగా అధికార యంత్రాంగం అందరూ కూడా కలిసి వస్తాం. తెనాలి బస్ డిపోకి అభివృద్ధి కార్యక్రమాలకి 30 లక్షల రూపాయలు కావాలని చెప్పారు. అది కమిషనర్ గారు కూడా గతంలో వచ్చి అంచనా వేశారు. ఆ 30 లక్షల రూపాయలు కూడా నెల రోజుల్లోపే నేను శాంక్షన్ చేయించి మనకి అద్భుతంగా మన డిపోని గతంలో ఉన్న పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా నా వంతు నేను మీతో పాటు నేను కృషి చేస్తాను. నెల్లూరు డివిజన్ లో తెనాలి ఈ రోజు 2వ స్పాట్ లో ఉంది. నేను ఎప్పుడే చెప్పాను డిఎం గారికి, ఆర్ఎం గారికి, ఎట్టి పరిస్థితుల్లో కూడా నెల రోజుల్లోనే మనం నంబర్ 1 స్థానానికి వెళ్ళాలి మన తెనాలి డిపో. దానికి కావాల్సిన సహకారం, సహాయం మేము అందరం కూడా ఎప్పుడు కూడా అందుబాటులోనే ఉంటాం. అదే విధంగా రెవెన్యూ కలెక్షన్ కూడా మనకి ఇంకా పెరగాలి. ప్రతి నెల దాదాపు 1.5 కోటి రూపాయలు మనకి ఇక్కడి నుంచి మనం రెవెన్యూ పోగు చేయగలుగుతున్నాం. ఇంకా ఇంప్రూవ్ చేయాలి. ఇంకా ఇంప్రూవ్ చేయాలంటే సర్వీసెస్ కూడా ఇంకా తీసుకురావాలి. తప్పకుండా కొంచెం ఆలోచించి ఎక్కువ మంది ప్రయాణికులకు ఉపయోగపడే సర్వీసెస్ తప్పకుండా రాబోయే రోజుల్లో దాన్ని టేకప్ చేస్తాం. కానీ ఈ 2 ప్రధానమైనవి మాత్రం బెంగళూరుకి వెళ్ళే ఒక ఏసీ బస్ మాత్రం నెల రోజుల లోపలికి తీసుకొస్తాం. అదే విధంగా ఇక్కడ చేయాల్సిన మరమ్మతులు, వర్షాలు పడినప్పుడు ఎవరు ఇబ్బందులు పడకుండా ఇక్కడ చేయాల్సిన కార్యక్రమాలు కూడా తక్షణమే దానికి 30 లక్షల రూపాయలు శాంక్షన్ చేపించి ఆ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టి తెనాలి ఆర్టీసీ బస్ డిపోకి మరొకసారి ప్రతి ప్రయాణికుడు గర్వపడే విధంగా, మంచి సౌకర్యాలు ఏర్పడే విధంగా ఈ ప్రాంతానికి అందరం కలిసి ఈ విధంగా కృషి చేస్తే ఎందుకు మనం అందరికన్నా ముందు ఉండలేమో మనం ఎవరికి సమాధానం చెప్పవసరం లేదు. ఖచ్చితంగా తెనాలి నియోజకవర్గం ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా మార్చాలి. దానికి మేము అందరూ కూడా సహకరించాలి. రాజకీయ నాయకులు, రాజకీయ కార్యకర్తలు, సమాజానికి ఉపయోగపడే వ్యక్తులు ఎప్పుడు కూడా మీకు అండగానే ఉంటారు. మీరు చేయాల్సిన కార్యక్రమం దయచేసి, ఎందుకంటే నేను చూశాను, ప్రతి ఒక్కరిని గౌరవించండి. ఏ ఒక్కరిని కించపరిచే విధంగా మాట్లాడబాకండి. ప్రయాణికుడికి ఎట్లా హక్కు ఉంటుందో అధికార యంత్రాంగానికి కూడా అదే విధంగా హక్కులు ఉంటాయి. కానీ మనం అందరినీ ఒక మంచి భావనతోటి, మర్యాద పూర్వకంగా ప్రతి ఒక్కరిని మనం ప్రోత్సహించుకుంటూ మనం చేసే కార్యక్రమాన్ని మీరు దయచేసి దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లే విధంగా మీరు చేయండి తప్ప ఎక్కడ కూడా మన ప్రభుత్వం పైన చిన్న మచ్చ కూడా రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది. ఎందుకంటే ఏపీఎస్ఆర్టీసీ విలీనం అయినాక ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలోకి వచ్చారు కాబట్టి మీరు ప్రభుత్వ ఉద్యోగులుగా మీ వంతు మీరు మన రెవెన్యూ పెంచేటట్టు, అదే విధంగా మన సౌకర్యాలు ఇంకా మెరుగుపరిచేటట్టు దయచేసి మీరు అందరూ కూడా కృషి చేసి విజయవంతం చేయమని, ఇంత చక్కటి కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి, మన మీడియా మిత్రులకి, అధికార యంత్రాంగానికి, డిఎస్పీ గారికి, కమిషనర్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. అవును.